వల్లభనేని వంశీని ఎత్తేశారు. రెడ్ బుక్ ప్రయోగంలో భాగంగా ఇప్పుడు మళ్ళీ తాజాగా హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేని మన తల్లిని శాసనసభ సాక్షిగా అవమానించారు. వ్యక్తికి మహోన్నతుడానికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభనేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది. నిజంగా బాధ కలిగించింది. ఊహించుకోండి, భువనేశ్వరి గారిని అంటే నా సోదరుని అన్నట్టే, భువనేశ్వరి గారిని అన్నట్టు నా సోదరుని అన్నట్టే. లోకేష్ కక్ష తీర్చుకుంటున్నారా? బ్రదర్, 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఎత్తేసారంటే ఏదో అనుకుంటారేమో. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అప్పట్లో ఎత్తేసారంటే అరెస్ట్ అవ్వడం, చంద్రబాబు గారికి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తేసారు అన్నారు కదా, అదే టైప్లో మనం మాట్లాడుకుంటే ఈరోజు వల్లభనేని వంశీని ఎత్తేసి విజయవాడకైతే తరలిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో ఉన్న, హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో ఉన్న వల్లభనేని వంశీ ఇంటి వద్ద ఏపీ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసినట్టయితే సమాచారం వస్తుంది. అయితే ఈ అరెస్ట్ వెనుక ఉన్న కారణాలు ఏంటి? లోకేష్ కక్ష తీర్చుకుంటున్నారా? చంద్రబాబుని తిట్టినందుకే ఈ అరెస్ట్ జరిగిందా? అప్పట్లో వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలేంటి? టీడీపీలో నుంచి వైసీపీకి వచ్చిన తర్వాత అతను ప్రవర్తించిన బిహేవియర్ ఏంటి? ఈ అంశాలన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం. ఇప్పుడైతే వీడియోని మొదలు పెడదాం. వల్లభనేని వంశీ ఇతనైతే గతంలో టీడీపీలో అయితే ఉన్నారు. దాని తర్వాత టీడీపీ నుంచి రాజీనామా చేసి వైసీపీ గూటికైతే చేరాడు. అయితే వైసీపీ గూటికి చేరిన తర్వాత మనకు తెలిసిందే, వైసీపీలో వెళ్ళిన తర్వాత అందరికీ ఒక పూనకైతే వస్తుంది. చంద్రబాబుని తిట్టడం మొదలు పెడతారు. అదేవిధంగా టీడీపీ నాయకులపైన, టీడీపీ ఆఫీసర్లపైన అయితే దాడి చేయడం మొదలు పెడతాడు. అదేవిధంగా వల్లభనేని వంశీ కూడా వైసీపీలో చేరంగానే అదే బిహేవియర్ని అయితే మొదలు పెట్టాడు. అయితే ఆ బిహేవియర్లోనే గన్నవరంలోని ఉన్న టీడీపీ ఆఫీస్ పైన సుమారు 150 మందితో ఒక పందుల గుంపుగా వెళ్ళి అక్కడైతే దాడి చేయడం జరిగింది. ఉన్న అద్దాలని పగలగొట్టడం, అలాగే అక్కడ ఉన్న వాహనాలని తగలబెట్టడం, ఈ బ్యాచ్ అంతా ఆ గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన విరుచుకుపడింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. కట్ చేస్తే మదమెక్కిన ఆంబోతుని తరిమి ప్రజలు కొట్టారు. ఆ కొట్టిన తరుణంలో అధికారంలో నుంచి దిగిపోయింది వైసీపీ. ఇప్పుడు గతంలో చేసిన పాపాలన్నీ పండుతున్నాయా అంటే ఎస్, పండుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఏదైతే గతంలో జరిగిన గన్నవరంలోని టీడీపీ ఆఫీస్పై దాడిలో సుమారు 86 మందిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో వీళ్ళందరూ బెయిల్ పైన బయటకైతే వచ్చారు. తర్వాత ఎవరైతే కేసు నమోదు చేశారో సత్యవర్ధన్ అనే అతను కేసు విత్డ్రాల్ చేసుకోవడం జరిగింది. ఇది కొంత మేరకు టీడీపీకి ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే టీడీపీ మరియు అక్కడ ఉన్న వర్గాలు దీనిపైన మాట్లాడడం మొదలుపెట్టి అసలు ఎందుకు అతను సడన్గా కేసుని వెనక్కి తీసుకున్నారు, అతనిపైన కూడా దాడి జరిగింది కదా, అటెంప్ట్ మర్డర్ చేశారు కదా, వల్లభనేని అనే అంశం అయితే తెర మీదకి వచ్చింది. అయితే ఒక అరగంట ముందైతే వల్లభనేని వంశీని ఎత్తేసి జీబులో వేసుకొని అయితే తేవడం జరిగింది. అయితే విత్డ్రాల్ చేసుకున్న కేసు పైన అరెస్ట్ ఎలా చేశారు అనే అంశం మనం తెర ముందుకు తెస్తే, అయితే అరెస్ట్ చేసింది టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసినందుకు కాదు. ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో ఆ సత్యవర్ధన్ని ఒక రూమ్లో కిడ్నాప్ చేసి అతన్ని చిత్రహింసలు పెట్టి కేసు వెనక్కి తీసుకునేలా చేశారు అనేదైతే వచ్చిన అంశం. అదే అంశం పైన ఏపీ పోలీసులు ఈరోజు సుమారు ఉదయం 6 గంటల సమయానికి జూబ్లీ హిల్స్ చేరుకొని వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు. అతని నివాసంలో ఉండగా అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చి అటెంప్ట్ మర్డర్ 308, అదేవిధంగా అట్రాసిటీ కేసులు మరికొన్ని సెక్షన్లు అయితే అతని పైన నమోదు చేసే జూబ్లీ హిల్స్ నుంచి విజయవాడకి తరలిస్తున్నారు. విజయవాడకి తరలించిన తర్వాత పోలీసు సమక్షంలో కొంతమేరకు ఎంక్వైరీ జరిగిన తర్వాత
కోర్టులో అయితే ప్రవేశపెడతారు మెజిస్ట్రేట్స్ ముందు. అయితే అక్కడ జరిగే వాదోపవాదనలు, వల్లభనేని వంశీ లాయర్ చెప్పే వాదనలు వినిన తర్వాత వల్లభనేనిని రిమాండ్లోకి తీసుకుంటారా లేదంటే బెయిల్పై బయటకు వస్తారా అనేది అయితే వేచి చూడాలి. అయితే గతంలో వల్లభనేని వాగుడు మనం చూసుకుంటే చంద్రబాబు ఏం పీకుతాడన్నాడు. అయితే ఇప్పుడు చంద్రబాబు తలపైన ఉన్న బొచ్చుతో సహా మొత్తం పీకేసి గుండె అయితే చేసేసాడు. అయితే గతంలో చాలా అంశాలు మనం చూసుకుంటే ఈ అంశమే కాదు, ఎవరైతే నారా లోకేష్ గారి తల్లైన భువనేశ్వరిని కూడా ఇతను అసభ్యకరంగా మాట్లాడడం, ఒక అతని పేరైతే అసలు లోకేష్ ఎవరికి పుట్టాడు అని అడగడం, ఇవన్నీ టీడీపీ కార్యకర్తల మనసులో అయితే చుర్చుకుని పోయాయి. టీడీపీ వల్లభనేని ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతారా అని టీడీపీ క్యాడర్ మొత్తం అయితే ఎదురు చూసింది. ఆ రోజు రానగాక వచ్చింది. ఈరోజు వల్లభనేని అరెస్ట్ని టీడీపీ కార్యకర్తలు ఒక సంబరంగా సోషల్ మీడియాలో అయితే జరుపుకుంటున్నారు. ఏం పీకలేవు అన్నావు కదరా, బొచ్చుతో సహా పీకేసాం అని విరుచుకుపడుతున్నారు. అదేవిధంగా బొచ్చు కాదు ఇంకే ఏవైనా ఉన్నా పీకేస్తాం, నిన్ను లోపలేసి కుళ్ళబొడిచేలా కొట్టిస్తాం అని అయితే టీడీపీ సోషల్ మీడియా విరుచుకుపడుతుంది. అదేవిధంగా ఒక సంబరం అయితే ఈరోజు జరుగుతుంది టీడీపీ సోషల్ మీడియాలో అని అయితే మనం చెప్పుకోవచ్చు. వల్లభనేని పరిస్థితి ఏంటి, కుక్క కన్నా హీనం అయిపోయిందా అంటే ఎస్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇది నేను చెప్పే మాటలు కాదు, కుక్కను కొట్టినట్టు లోపలేసి కొడతారు ఖచ్చితంగా అని టీడీపీ సోషల్ మీడియా చెప్తుంది. అయితే ఇతను చేసిన పాపాలు అన్నీ ఇన్ని కావు కదా. చంద్రబాబు గారు ఈ అరెస్ట్పై ఎలా స్పందిస్తారు, లోకేష్ గారు ఎలా స్పందిస్తారు, లోకేష్ గారి పైన చేసిన వ్యాఖ్యలకి ఘాటు రిప్లై ఇస్తారా లేదా అనేది వేచి చూడాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మద్దతుగా నిలబడతారంటే, జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీకి అండగా నిలబడతారంటే ఖచ్చితంగా నిలబడరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతని పైన ఉన్న కేసులే అతను భరించుకోవడం కష్టం. ఇప్పుడు వల్లభనేని వంశీకి అండగా నిలబడతారంటే నా బొచ్చు నిలబడతాడు. అది తెలిసిందే అందరికీ. ఈ మాటలు కూడా నేను చెప్పడం లేదు, టీడీపీ సోషల్ మీడియా చెప్తుంది.